సో మనమైతే ఇప్పుడు ఉప్పల్ వచ్చినాం రాహుల్ కళాకార్ కాడ. గూడూరి ఇది అనమాట మన షెడ్ రాహుల్ కళాకార్. సో ఇది ఎంట్రన్స్. సో మన రైట్ సైడ్ వచ్చేసి అయితే రెడ్ కలర్ పంచా. సో దాని పక్కన వచ్చేసి అయితే శివుడు ఉందన్నమాట. ఇలా బ్లూ కలర్ పంచా మన బొజ్జ గణపతి. సో ఇక్కడ పక్కన వచ్చేసి 2 లైన్స్ తోటి రెడ్ కలర్ పంచా. సో ఇక్కడ ర్యాక్ మీద మనకి ఇదైతే దీని పక్కన షెడ్లో ఇంకా వర్క్ జరుగుతుంది. పామ్ మీద మన శివుడు కూర్చొని ఉన్నాడు గణేశుడు కింద. సో ఇంకా రెడీ అవుతుంది మొత్తం అవే ప్యాటర్న్స్ లాల్బాగ్ స్టైల్ అవే రెడీ అవుతుంది. సో మన ఈడొచ్చేసి దగుడు సెట్ ఇంకా కాలేదు, పెయింటింగ్ అవుతుంది ఇంకా ఐజ్. సో మనం ఇంకా లోపల పోతుంటే ఇంకా మా ఐడల్స్ ఉన్నాయి. సో ఈ ఐడల్ వచ్చేసి మనం బొజ్జ గణపయ్య, బ్యాక్గ్రౌండ్ ఏమో స్నేక్స్, గరుడ మీద కూర్చొని ఉన్నాడు గణేశుడు బొజ్జ గణపయ్య. మొత్తం సేమే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈడొచ్చేసి మన గౌమాత తోటి గణేశుడు కృష్ణుని రూపంలో ఎల్లో కలర్ పంచ అన్నీ అవే ఉన్నాయి. అన్నీ అవే ఉన్నాయి గణేశులు. అన్నీ అవే ఉన్నాయి. సో మనం ఇంకా పక్కన షెడ్ పక్కన పోదాం. 3 rows ఉన్నాయి. సో ఇక్కడ పక్కన వచ్చేసి మన దగుడు సెట్ రెడ్ కలర్ పంచా, బ్లూ కలర్ షాల్వా, తొండం మీద పెయింటింగ్ వచ్చేసింది, బొట్టు, నా కిరీటం పైన ఓమన్ రాసింది. సో అన్నీ అవే ప్యాటర్న్లు ఉన్నాయి. అలగ్ అలగ్ పంచా కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎల్లో, ఆడొచ్చేసి వైట్, ఆడొచ్చేసి గోల్డెన్, అన్నీ అవే టోటల్ ఇన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన రాహుల్ కళాకార్ కాడ అన్నీ అవే ప్యాటర్న్స్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కన వచ్చేసి అవే ప్యాటర్న్ ఇంకా పక్కన. సో మనం ఇంకా 3rd rowలో వెళ్దాం. ఇది అయిపోయింది 2nd row. ఇది వచ్చేసి మన 3rd row. ఇది వచ్చేసి మన 3rd row. 3rd rowలో అవే మోడల్ ఉన్నాయి. సో ఇది ఒకటి వెరైటీ మోడల్ అనమాట. ఇక్కడ చిన్న గణేశుడు వచ్చిండు. చిన్న గణేశుడు ఆడ ఇంకొక చిన్న గణేశుడు అంటే బ్రదర్స్ లైక్ ఇది పెద్ద కడుపు వచ్చింది. పెద్ద కడుపు వచ్చింది బొజ్జ గణపయ్య. సో మన తొండం మీద అయితే డీటెయిలింగ్ చేసాడు అనమాట, బ్లూ కలర్ వేసాడు. సో మన చౌకాడ గణేశుడు ఉండు, ఇక్కడ కింద గణేశుడు ఉండు, ఆడ పైన ఏమో మన శివుడు లింగం, దాని పక్కన వచ్చేసి ఇంకా 2 గణేశుడు. సో ఇది వెరైటీ అనమాట. ఇక్కడ సో టోటల్ 2
లుక్ చూడదు. సో ఇంకా ఇవే ప్యాటర్న్స్ మొత్తం ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. ఇక అదే రియల్గా పంచ ఉంది, అది రెడ్ కలర్ పంచ శారీది అన్నట్టు. కుందన్ వర్క్ తోటి ఉంది, కుందన్ వర్క్ తోటి ఉంది. ముంగడు పోదాం ఇంకా. సో ఇది అనమాట. వీడొచ్చేసి ఇంకొకటి అదే ప్యాటర్న్. సో మనకి ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ పంచ, సిట్టింగ్ పొజిషన్, మహారాష్ట్ర స్టైల్, ఫుల్ ఆన్ కుందన్ వర్క్ చేసిరన్నమాట. సో మన తొండం మీద అవి కుందన్ వర్క్ ఉంది. ఇక్కడ హార్, మనకి హార్ బి తొండం వర్క్, చౌకాడవి డీటెయిలింగ్ చేసిరు మొత్తం. జుమ్కా పెట్టిరు చౌకాడ. సో ఇక అన్నీ అవే ప్యాటర్న్ అవుతుంది, ఇవి అదే ప్యాటర్న్. అన్నీ వైట్ కలర్ పంచ, రెడ్ కలర్ పంచ, ఆరెంజ్, బ్లూ అన్నీ కంటిన్యూ అవుతుంది. ఇక మోడల్ అన్నీ అవే. ఇక్కడ మన చేయి కాడ ఇట్లా పెట్టిరు క్లాత్ బ్లూ కలర్ది. ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి పింక్ కలర్ పంచ, సిట్టింగ్ స్టైల్, బొజ్జా గణపయ్య. ఇది పక్కన మన చంద్రుడు వచ్చిండు, చంద్రుడు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్. ఇంకొకటి ప్యాటర్న్ వచ్చేసి 2 లైన్లు పింక్ కలర్ పంచ, మీదేమో అమ్మవారు బ్యాక్గ్రౌండ్, ముంబై స్టైల్. ఇక అన్నీ అవే కంటిన్యూ అవుతున్నాయి. సో మనకి ఈడ వచ్చేసి స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి పింక్ కలర్ పంచ తోటి మనకి లాల్ బాగ్ కా రాజా అనమాట. సో ఇది వచ్చేసి మళ్ళీ అదే ప్యాటర్న్. మనకి ఈడ చేతిలో వచ్చేసి ఉంగురంలా కుందన్ వర్క్ చేసారు, చేయి మీద. సో మళ్ళీ అవే ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ నుంచి ఆడ అవే ప్యాటర్న్ కంటిన్యూ. మస్తు ప్యాటర్న్లు ఉన్నాయి సేమ్గా. ఖాళీ పంచ అలా కడుతురు. సో మనం ఇంకొక రోజు వెళ్దాం. సో మనకి ఇంకొక రోలో వచ్చేసి వేరే ప్యాటర్న్ ఉంది. రామున్ బ్యాక్గ్రౌండ్ ఏమో రాముంది వచ్చింది. ఇక్కడ పర్పుల్ కలర్ పంచ, పక్కన వచ్చేసి రాముడు, వెనకాలేమో రామ మందిరం. సో మస్తు ప్యాటర్న్లు ఉన్నాయి. ఇదే మోడలా. ఆడ పర్పుల్ కలర్ పంచ వస్తే ఈడ చాక్లెట్ కలర్ పంచ, అవే ప్యాటర్న్. బ్యాక్గ్రౌండ్లో ఏమో కలర్ చేంజ్ అవుతుంది. ఆడ గోల్డెన్ ఉంటే ఈడ మల్టిపుల్ కలర్స్లు ఉన్నాయి, అదే ఇక కంటిన్యూ అవుతున్నాయి. సో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మన పడవ మీద బోట్ మీద ఆడ శివుని పార్వతి, మధ్యలో ఏమో గణేశుడు. సో ఇదే ప్యాటర్న్ అన్నీ మళ్ళా కంటిన్యూ అవుతున్నాయి. సో మనం ఇంకొక రోలో వెళ్దాం. ఇంకొక రోలో మొత్తం బొజ్జా గణపయ్యలే. మన పంచాకాడేమో మొత్తం వర్క్ చేసిరు అనమాట.
పంచా స్టైల్. సో అన్నీ ఇవే కంటిన్యూ అవుతున్నాయి ఆడ నుంచి లాస్ట్ దాకా. చిన్న బొజ్జ కనిపోయా అవే కంటిన్యూ అవుతున్నాయి మళ్ళీ లాస్ట్ దాకా. సో ఇక్కడ లాస్ట్లో కొన్ని విగ్రహాలకి పెయింట్ కాలే అనమాట. కళ్ళుకి మన ఐస్కి పెయింట్ కాలే, పెయింటింగ్ కాలే, ఇంకా పెయింటింగ్ కాలేదు. సో ఈడైతే రాహుల్ కళాకారులు అయితే ఇంతనే వర్క్ జరిగింది. ఇంకా మస్తు జరుగుతున్నాయి వెనకాల, పక్కన షెడ్లు అవి జరుగుతున్నాయి చూపించిన. సో ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. బాయ్.